ఫాల్ డౌన్ 7 టైమ్స్ గెటప్ 8 రవి కథ. రవి చిన్నప్పటి నుంచే చదువులో వెనుకబడి ఉండేవాడు. ఏడాది కాదు, 2 కాదు, ఏకంగా 7 సార్లు వరుసగా ఫెయిల్ అయ్యాడు. తల్లిదండ్రులు నమ్మకాన్ని కోల్పోతున్నారు. టీచర్లు కూడా విసిగిపోయారు. ఈ పిల్లాడు జీవితంలో ఏమీ చేయలేడు అని తేల్చేశారు. కానీ ఒకరు మాత్రం అతని పైన ఆశలు వదులుకోలేదు. అది అతని తల్లి. ఇంటి పనులు చేస్తూ రవిని పెంచుకుంటూ వచ్చింది. ప్రతిసారి ఫలితం తక్కువ వచ్చినా ఆమె మాత్రం ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉండేది. ఇంకోసారి ట్రై చేయి బాబు, ఈసారి నువ్వు తప్పక విజయం సాధిస్తావు అని. ఆ మాటలే రవికి ప్రాణవాయువు అయ్యాయి. రోజు వీధి దీపం కింద చదువు, పాత పుస్తకాలతో కష్టాలు, ఆకలితో గడిచిన రాత్రులు అన్నీ అతని జీవితంలో అలవాటుగా మారిపోయాయి. 7 సార్లు ఓడినా 8వ మాత్రం రవి ఏకంగా స్కూల్ టాపర్ అయ్యాడు. ఆ రోజు తన తల్లికి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇవాళ రవి పెద్దవాడయ్యాడు. మోటివేషనల్ స్పీకర్గా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు. వేదిక మీద నిల్చుని ఒకే ఒక మాట చెబుతున్నాడు. ఒక్కసారి ఓడినా పర్వాలేదు, ప్రయత్నం ఆపితేనే మనం నిజంగా ఓడిపోతాం. ఫాల్ డౌన్ 7 టైమ్స్ గెటప్ 8. 7 సార్లు ఓడినా 8వ మనం గెలవచ్చు. గెలుపు కంటే ఓటమి మనకి ఎక్కువ పాఠం నేర్పుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.